ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. దేవుని వాక్యం ప్రకారం ఉన్న కల్చరు, ఈ లోకంలో ఉన్న కల్చర్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి. దేవుని వాక్యం ప్రకారం మేము నడుస్తున్నామని చెప్తున్న మతస్థులు యాక్చువల్గా బైబిల్ కల్చర్ని అడాప్ట్ చేసుకోలేదు. వాళ్ళు వేరే కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు. బైబిల్లో కల్చర్ వేరుగా ఉంది. ఏంటి ఆ కల్చరు మనం ఇప్పుడు నేర్చుకోవాలని ఈ క్లాస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్లాస్ ద్వారా మనం ఆ కల్చర్ నేర్చుకుందాం. సో ప్రపంచవ్యాప్తంగా చెడిపోయిన కల్చర్ ఉంది అని నేను అంటున్నాను. అది ఈ లోకంలో ఉంది అంటున్నాను. అది ఎలా ఉంటుందో ముందు తెలుసుకుందాం. అర్హత లేదు, విలువ లేదు, జీవితంలో ఏమి సాధించలేదు, ఒక వాల్యూ లేదు. ఏంటి అయినా సరే ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు అనేక మంది. ఓవర్ యాక్షన్ చేయటం ఏంటి? అనువుగాని చోట అధికులమని చెప్పటం, అనవసరమైన చోట కామెంట్ చేయటం, అనవసరమైన చోట నేను ఉన్నానని చేయి పెడతాం, ఏలు పెడతాం, పాడు చేయటం. చాలామందికి అర్హత లేదన్న సంగతి తెలీదు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమి సాధించలే, కానీ గౌరవం కావాలంటారు. ఏం సాధించావని నీ గౌరవం ఇవ్వాలి? ఈ లోకంలో వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? ఏమి సాధించినవాడు ఎవరు? నేరస్తుడు, అబద్ధికుడు, మోసగాడు, వ్యభిచారి, దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు, ఇతరులకు రెస్పెక్ట్ ఇయ్యనివాడు, ఇతరుల యొక్క విలువను కూడా గుర్తించలేని గుడ్డివాడు. వీళ్ళేం చేస్తారు? రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ఇది లోకం. దొంగను దొంగ అనకూడదంట, వాడికి రోషం పొడుచుకొచ్చుద్దంట. వింటున్నారా? బైబిల్లో ఉన్న కల్చర్ వేరు, ఈ లోకంలో ఉన్న కల్చర్ వేరు. అర్థమవుతుందా? ఈ లోకంలో వారికి చాలామందికి ఈ బుద్ధి లేదండి. సిగ్గు అనేది అసలే లేదు, జ్ఞానం అనేది అసలే లేదు. మనమేంటి, మనం ఎక్కడున్నాం అనేది అర్థం లేదు వాళ్ళకి. అయితే బైబిల్ తెలుసుకున్న ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళు ఏమీ సాధించకపోయినా, లో లెవెల్లో జీవిస్తున్నా కూడా వాళ్ళకి జ్ఞానం వచ్చుద్ది, బల్బు వెలుగుద్ది. ఏంటది? నేను ఎక్కడున్నాను, నేను ఒక ప్రోటోకాల్ ప్రకారం జీవించాలి అని వెలుగుద్ది. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ దగ్గర కలరింగ్ ఇవ్వడు, టాలెంట్ లేకుండా ఎక్స్ట్రా చేయడు, ఏమి సాధించకుండా ఏదో వస్తాదులాగా పిస్తాలాగా మాట్లాడు. ఎవరిని పడితే వాళ్ళని కామెంట్ నేను చేయలేను, అంత లెవెల్ నాకు లేదు అని వాడు అనుకుంటాడు. ఎవరు? నిజంగా దేవుని వాక్యం విని అర్థం చేసుకున్నవాడు. వాడి పరిధుల్లో వాడు జీవిస్తూ ఉంటాడు. ఇంకా ఈ లోకంలో వాడే సిగ్గులేనాడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామెంట్ వదులుతాడు. అర్థమవుతుందా? మింగ మెతుకులేదు, మీసాలికి సంపంగి నూనె అన్నాడు. ఇట్లా లెవెల్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఈ కల్చర్ ఈ లోకంలో ఉంది. ఈ కల్చర్ ప్రకారం మన పిల్లలు నేర్చుకుంటారు. ఈ కల్చర్ ప్రకారం ఈ పిల్లలు జీవిస్తూ ఉంటారు. సిగ్గు ఎగ్గు లేని జీవితాలు. రోడ్డు మీద కొంతమంది పిల్లల బిహేవియర్ని చూస్తే చిరాకేస్తుంది. ఏం సంస్కారం నేర్పుతున్నారు? స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు? ఇదేనా నేర్చుకుంది స్కూల్లో? రకరకాల ఇన్సల్టింగ్ కామెంట్స్ చేయటం అనేది ఈ రోజున మన ప్రపంచంలో ఉన్న కల్చర్. ఇంత వేస్ట్ వెధవ కల్చర్లో అందరూ ఉన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇతరులను కామెంట్ చేయటం.
సామెతలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. ముడ్డి కింద మచ్చబెట్టుకొని గురిగింజలాగా ఇతరులను అనటానికి నోరు వస్తుంది వీళ్ళకి. అసలు వాళ్ళు ఏమీ సాధించలేదు, ఎవరిని పడితే వాళ్ళని కామెంట్ చేస్తాడు. ఆహా, ఓహో, అబ్బో చాలా వస్తాయి. ఎందుకని? ఆ కల్చర్లో నుంచి వచ్చిన ప్రోడక్ట్సే వీళ్ళు. ఏమాత్రం బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు? వాళ్ళ ఇంట్లో అలానే ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు అలానే బిహేవ్ చేస్తారు, వాళ్ళ పేటలో అలానే ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అలానే బిహేవియర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు. పొరపాటున ఎవరైనా దేవుని వాక్యం ద్వారా విని నిజమైన కల్చర్ గురించి మార్పు నొందితే వాళ్ళు వేరుగుంటారండి. వాళ్ళు వేరు, వాళ్ళు ఎక్స్ట్రా చేయరు. వాళ్ళు ముందుగా ఏమి నేర్చుకుంటారు? నిజమైన ఎక్లీషియా ద్వారా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. జిప్పేసేయాలి నోటికి. మన లెవెల్ ఎంతో లెవెల్కి తగ్గట్టు మాట్లాడాలి అని అర్థమవుద్ది వాళ్ళకి. లేకపోతే పెద్ద పెద్ద ముట్టికాయలు పడతాయి కదా. ఈ లోకంలో ఉన్నవాళ్ళు అంతే, ఓవర్ యాక్షను, ఓవర్ మాటలు, ఓవర్ బిహేవియర్ చేసి పెద్ద పెద్ద దెబ్బలు తింటూ ఉంటారు. పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. చూసారా? విద్య లేకుండా విద్యావంతుల లెక్క ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ లోకము ఇలాంటి కల్చర్ని స్పాన్సర్ చేస్తుంది ఈనాటి సమాజంలో ఉన్న పిల్లల మీదకి. వాళ్ళందరూ దీని బారిన పడి మోసపోయి ఇంకా దారుణంగా తయారవుతున్నారు. తెలియట్లే వాళ్ళకి ఇది రాంగ్ కల్చర్ అని. పైగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత గలీజు మాటలు, ట్రోల్స్ చేస్తున్నారు. సిగ్గు లేకుండా భయంకరమైన బూతులు కామెంట్స్ పెడతారు. ఎలాంటి కామెంట్స్ పెడతారంటే చూడలేమన్నమాట, సిగ్గు ఎగ్గు లేకుండా. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? నేను ఈనాటి కల్చర్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న కల్చర్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ కల్చర్ అలా లేదండి. బైబిల్లో దేవుడు వ్యభిచారానికి వ్యతిరేకం, బైబిల్లో దేవుడు అబద్ధానికి వ్యతిరేకం, బైబిల్లో దేవుడు దొంగతనానికి వ్యతిరేకం, బైబిల్లో దేవుడు మోసానికి వ్యతిరేకం. ఒప్పుకోడాయనా? బైబిల్లో దేవుడు నిన్ను వలి నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, కానీ నీ పొరుగువారిని దోచుకోమని చెప్పలా. చూడండి, ఈ కల్చరు మనిషిని పతనం వైపు నడిపిస్తుంది. క్యారెక్టర్ని పోగొట్టుకునే వైపు నడిపిస్తుంది. క్యారెక్టర్ అస్సలే ఉండదు. కాబట్టి ఈ లోకానుసారంగా మీరు జీవించవద్దు అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఎందుకని? ఈ కల్చర్ అంతే, సిగ్గులేని కల్చరు, దుష్ట కల్చరు. అడుగుతుందా? ఏ టాలెంట్ లేకపోయినా ఎగిరెగిరి పడమంటది, ఏమి సాధించకపోయినా ఎగిరెగిరి పడమంటది. అలాంటి కల్చరు ఈ లోకంలో ఉంది. కాబట్టి ఈ కల్చర్లో మీరు జీవించవద్దు, ఈ కల్చర్ నుంచి బయటపడండి అని బైబిల్ చెప్తుంది. ఈ లోక మర్యాద చొప్పున మీరు జీవించవద్దు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండి మీరు జీవించండి. యవనేచ్ఛల నుండి పారిపోండి. ఇవన్నీ బైబిల్ చెప్పిన మాటలే. ధనాశ సమస్త కీడుల మూలం అంట. ఇదొక కల్చరు. డబ్బు కోసం ఏ ఎదవ పని చేయడానికన్నా సిద్ధపడే లోకం ఇది. తర్వాత పిల్లలు అలా తయారు చేస్తుంది. ఆ మార్గంలోనే వాళ్ళని వెళ్ళేటట్టు ఈ కల్చరు చేస్తుంది. చూసారా అండి? ఒకరిని కించపరచటం, ఒకరిని కంపేర్ చేసి తక్కువ చేసి మాట్లాడటం, హేళన చేయటం, అసూయ చెందటం ఈ లోక కల్చరు. అయితే దేవుని కల్చర్ ఏంటో మీకు పరిచయం చేయాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దెర్ ఈస్ అ ప్రోటోకాల్, యూ నీడ్ టు ఫాలో ప్రోటోకాల్. వాట్ ఈస్ దట్ ప్రోటోకాల్?
నీ పొజిషన్ ఏంటి, ఎక్కడున్నావు నువ్వు, నీ పొజిషన్కి తగ్గట్టు రెస్పాన్సిబుల్గా ప్రవర్తించాలి. ఇఫ్ యు ఆర్ ఎ హస్బెండ్, బిహేవ్ లైక్ ఎ హస్బెండ్. ఇఫ్ యు ఆర్ ఎ వైఫ్, బిహేవ్ లైక్ ఎ వైఫ్. ఇఫ్ యు ఆర్ ఎ సన్, ఇఫ్ యు ఆర్ ఎ డాటర్, ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ ఎ టీచర్, బిహేవ్ లైక్ దెమ్. నీవు ఒక కూలివాడివైతే కూలివాడి లెక్క ప్రవర్తించాలి. కూలివాడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నువ్వు ఒక యజమానివైతే యజమాని లెక్క ప్రవర్తించాలి. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. పోలీస్కి ఒక ప్రోటోకాలు, డాక్టర్కి ఒక ప్రోటోకాలు, లాయర్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎక్స్ట్రా చేయకూడదు. ఒకవేళ దేవుని వాక్యం వాళ్ళకి తెలిస్తే పద్ధతిగా ఉంటారండి. ప్రోటోకాల్ అంటే అర్థం కాలేదు కదా. ఒక ఎస్ఐ ఉన్నాడు, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ఈ ఎస్ఐకి కానిస్టేబుల్ సెల్యూట్ కొడతాం అనేది ప్రోటోకాల్. ఎస్ఐ చెప్పినట్లు కానిస్టేబుల్ చేయడం అనేది ప్రోటోకాల్. ప్రోటోకాల్ అర్థం కాకపోతే ఏమంటే ఈ కానిస్టేబుల్ ఎక్స్ట్రా చేస్తాడు, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పి. ప్రోటోకాల్ బ్రేక్ అయితే కల్చర్ మారిపోద్ది. అర్థమవుతుందా? సో కాబట్టి ఎక్లీషియాలో ఉన్నవాళ్ళు, ఎక్లీషియాకి ఇప్పుడే పరిచయం అవుతున్న వాళ్ళు, ఎక్లీషియాలో బయట ఉన్న వాళ్ళు కూడా ఎక్లీషియా యొక్క కల్చర్ నేర్చుకోవాలి. మనందరము యేసుక్రీస్తు మాదిరిగా ఏ పొజిషన్లో పెట్టబడితే ఆ పొజిషన్కి తగ్గట్టుగా ప్రవర్తించాలి. కింద పడిన పై చేయి నాది అనకూడదు. అసలు ఎవరినన్నా కామెంట్ చేసే ముందు ఒకసారి నీ గురించి నువ్వు ఆలోచించాలి. మనం ఈ కామెంట్ చేయడానికి అర్హులమేనా? మనకంత లెవెల్ ఉందా? మనకంత పొజిషన్ ఉందా? అర్థమవుతుందా? ఆలోచించాలి. ఏది పడితే అది నోరు ఉంది కదా అని మాట్లాడకూడదు. అర్థమవుతుందా నేను చెప్తుంది? చాలా స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అయినప్పుడే ఒక మంచి కల్చర్ నీకు అబ్బుద్దండి. లేకపోతే కుదరదు. కల్చర్ లేకపోతే పాడైపోతారండి, అంతే. అ బ్యాడ్ కల్చర్ ప్రొడ్యూసర్స్ అ బ్యాడ్ ఈవిల్ సొసైటీ, క్యారెక్టర్లెస్ సొసైటీ. యేసుప్రభువారు మనకి బోధించిన, లేకపోతే మనం పాటించవలసి దానికి ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బైబిల్లో ఉన్నాయి. జీవం గల దేవుని సంఘములో విశ్వాసులు ఎలా నడుచుకోవాలో వాళ్ళకి తెలియపరచాలి, వాళ్ళకి తెలియాలి అని రాయబడి ఉంది. చూసారా? ఆలోచించండి. ఈ రోజున మీ అందరి ముందుకు నేను కొన్ని విషయాలు తీసుకొస్తున్నాను. మీరు ఎప్పుడైతే మీ లెవెలు, మీ పొజిషను, మీ స్థితిని బట్టి మీరు ప్రవర్తిస్తారో, మీ రోలును బట్టి మీరు ప్రవర్తిస్తారు, మీరు మనుషులు అవుతారు, లేకపోతే ఎదవలు అవుతారు. ఎంతమందికి అర్థమైందని చెప్పింది? బుడబుక్కలలాగా ఎప్పుడు పడితే అప్పుడు సలహాలు ఇవ్వకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు. అర్థమవుతుందా? నోరుంది కదా అని సలహాలు ఇవ్వకూడదు. పొజిషన్ ఉంది కదా అని సలహాలు ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ కెప్టెన్సీ చేయకూడదు. అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి నేనే మేనేజర్ అన్నట్టు బిహేవ్ చేసి అంతా నా హ్యాండిల్ చేసుకుంటాను. నువ్వెవడవి అంటారు. డోంట్ డూ దట్ ఎక్స్ట్రా కెప్టెన్సీ వేర్ ఎవర్ యూ గో. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఇవన్నీ మార్చుకోవాలి. ఇది దేవుని యొక్క ఎక్లీషియా కల్చరు. మీరు నీతిగా పద్ధతిగా బతకాలి అంటే ఇవి నేర్చుకోవాలని ప్రభువారు చెప్పారు. మీరు మీ జీవితాన్ని మంచిగా చూడాలనుకుంటున్నారా? చెడ్డవాడిని పలుకకుండా నీ నాలుకని కాచుకో అన్నాడు ప్రభువారు. మీరు మంచి జీవితాన్ని మీరు చూడాలనుకుంటే నీ యొక్క ఈ బాడీలీ ఎక్స్ప్రెషన్స్ మార్చుకో. ఓవర్ చేయబాకు. సిగ్గు తెచ్చుకో. సిగ్గు తెచ్చుకొని మారు. ఇప్పటికైనా సరే సిగ్గుపడు. నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి, నువ్వు చేస్తున్న చేష్టలు ఏంటి. చాలామంది వయసుకు తగ్గట్టు ప్రవర్తించట్లా.
గడ్డి పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటేగా వీళ్ళకి సిగ్గు వచ్చేది. వయసు 60 సంవత్సరాలు, వయసు 70 సంవత్సరాలు, సిగ్గేమన్నా ఉందా? వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఏం చూసి నేర్చుకుంటారు నీ మనవాళ్ళు, నీ మనవరాళ్ళు? ఆలోచించాలి. మనందరము ఎక్లీషియా అనే మంచి కల్చర్లోకి వచ్చాము. ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి చేత మనకి ఆత్మ ఫలాలని ఇవ్వాలని చూస్తున్నారు. అవేనండి అద్భుతమైన కల్చర్. దానిలో ప్రేమ అనేది వస్తుందండి, అద్భుతంగా ఉంటుందండి. అది స్వప్రయోజనం చూసుకోదు, డంబముగా మాట్లాడదు, ఎక్స్ట్రాలు చేయదండి. అది ఈ లోకంలో ఉన్న ఈ ఎక్స్ట్రా అహంభావంతో గర్వంతో మాట్లాడే, హేళన చేసే మాటలు మాట్లాడేవారు ఎక్కడైతే ఉన్నారో దానికి వ్యతిరేకం ఇది దేవుని కల్చర్. బలహీనులు కనపడితే చాలు వీళ్ళు ఎగిరిగిరి వెళ్తారు, ఎగిరికుంటా ఏడిపీయటానికి, హేళన చేయటానికి. ఎక్కడన్నా ఒక బలహీనుడు కనపడ్డా చాలు వాడి చుట్టూ చేరి వాడిని ఏడిపిస్తూ ఉంటారు. ఇది క్రూర, మూర్ఖ, సిగ్గులేని కల్చరు. కానీ దేవుని కల్చర్ అలా కాదు. ఒక బలహీనుడికి బలం ఇచ్చేది, ఒక బలహీనుడికి ఊతం ఇచ్చేదండి దేవుని కల్చరు. పాపం వీడు చేయలేకపోతున్నాడే, పాపం వీడికి రావట్లేదే, వీడికి ఏదన్నా నేర్పుదాం, వీడికి ఏదన్నా చెబుదాం, మన వంతు ఏమైనా సహాయం చేయగలిగితే చేద్దాం, అది లేకపోతే రక్షణగా ఉందాం వీడికి. అది దేవుని కల్చరు. ఈ బుడబొక్కల కల్చర్ ఏంటి? ఈ లోక కల్చరు బలహీనుడిని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. నీకు 20 సంవత్సరాలు లేవు, 18 కూడా లేవు, 16 కూడా లేవు, 15 కూడా లేవు, నీకు ఇంత గర్వం మాటలు ఎక్కడవి? ఇంత ఒళ్ళు బల్లుపు బిహేవియర్ ఎక్కడిది? మీ తల్లిదండ్రుల దగ్గర నుంచే వచ్చేది. ఇంత ఒళ్ళు బల్పు బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత గర్వం మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏం చూసుకొని వస్తాయి? ఏంటి నీ పొజిషను? ఏంటి నీ లెవెలు? ఏంటి నీ అర్హత? ఏంటి నీ విద్యార్హత? ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇది? అది నీ తల్లిదండ్రులు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేర్పినవే. నీ ఫ్రెండ్ సర్కిల్, నీ తల్లిదండ్రులు, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నావు. ఈ రోజున ఎక్లీషియా దాన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు. సరిగ్గా నిలబడు, టాక్ ప్రాపర్లీ, లుక్ ప్రాపర్లీ ఇన్ టు ద ఐస్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కామెంట్ ఆన్ ఎనీ గర్ల్. ఎస్పెషల్లీ ఎక్లీషియాలో ఉన్న గర్ల్స్ని ఎవరు కామెంట్ చేసేంత దమ్ము కానీ సీన్ కానీ లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు దేవుని మార్గంలో పెరుగుతున్న ఆడపిల్లలు. ఈ ఎదవ చేష్టాలు, ఎదవ ఎక్స్ట్రాలు చేసే ఆడపిల్లలు కాదు వాళ్ళు. అర్థమవుతుందా? సో కాబట్టి అర్థం చేసుకోవాలి, ఎక్లీషియాలో చక్కగా పెరగాలి, బుద్ధిమంతుల లెక్క పెరగాలి, బుద్ధిహీనుల లెక్క కాదు. బయట ప్రపంచం దారుణంగా ఉంది, ఎంత బలుపుతో కొట్టుమిట్టాడుతుంది, మదం మాట్లాడుతుంది, కొవ్వు కొట్టుకులాడుతుంది. వాళ్ళకి ఏంటి? మదం మాట్లాడుతుంది, కొవ్వు కొట్టుకులాడుతుంది. వాళ్ళు డబ్బు చూసి, వాళ్ళు పవర్ చూసి, వాళ్ళ పొజిషన్ చూసి ఎగిరెగిరి పడుతున్నారు. వాళ్ళకి సరైన బుద్ధి వాళ్ళ జీవితాల్లో పర్యవసానాల రూపంలో వస్తూనే ఉంటుంది, వస్తుంది కూడా. అలాగ మనం ఉండకూడదు. ఎక్లీషియా అంటే యేసు ప్రభువారు బిల్డ్ చేసింది, నిర్మించింది. ఆయన ఏమన్నాడు? ఐ విల్ బిల్డ్ మై ఎక్లీషియా అన్నాడు. వీఆర్ హిజ్ ఎక్లీషియా. యేసు క్రీస్తు యొక్క గుణగణాలని ప్రచురం చేయు నిమిత్తం ఏర్పాటు చేసింది ఎక్లీషియా. ఇందులో అన్నీ నేర్చుకుంటున్నాం. గెలుపు అంటే ఏంటి, ఓటమి అంటే ఏంటి, గొప్పతనం అంటే ఏంటి, బలహీనత అంటే ఏంటి, బలం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, వివాహం అంటే ఏంటి,
కుటుంబం అంటే ఏంటి? పిల్లలంటే ఏంటి? నీ పిల్లలను చూసి నువ్వు నవ్వుకుంటున్నావా? నువ్వు సరదాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? వాళ్ళు ఎలా అవుతారో ఏమి నేర్పుతున్నావో నీ పిల్లలకి? ప్రభువారు ఏమన్నారు? నీ పిల్లలని దేవుని యొక్క భయము భక్తితో పెంచు. పిల్లల్ని చిరాకు పెట్టబాకు. చాలామంది తల్లిదండ్రులు ఈ లోకంలో ఎలా ఉన్నారంటే చిరాకు పెట్టేవాళ్ళుగా ఉన్నారు. సిగ్గులేని తల్లిదండ్రులు. పిల్లోడిని సిగరెట్ తాగొద్దని చెప్తారు, వాడు పక్కకెళ్ళి తాగుతూ ఉంటాడు. ఈ పిల్లోడు అందరిని చూస్తాడు పక్కకెళ్ళి తాగటం. టీవీ చూడొద్దని చెప్తాడు, వీడు టీవీ చూస్తూ ఉంటాడు. పిల్లోడు వీడిని చూస్తాడు, నన్ను చూడొద్దన్నాడు మా నాన్న చూస్తున్నాడు టీవీ. ముందు తాగొద్దన్నాడు నన్ను, అటు వెళ్ళి ముందు తెగ తాగుతున్నాడు, చూస్తున్నాడు పిల్లాడు. నువ్వెవరిని క్రియేట్ ఒక మాన్స్టర్ని క్రియేట్ చేస్తున్నావు మీ ఇంట్లో. అడు పక్కా ఎదవవుతాడు, బాగా బలిసి కొట్టుకుంటూనే ఎదవవుతాడు. అర్థమవుతుందని చెప్పింది. నువ్వు చేయొద్దంటున్నావు వాడిని, నువ్వు చేస్తున్నావు ఓ పక్క. నువ్వు తిట్టద్దంటున్నావు వాడిని, నువ్వు తిడుతున్నావు ఓ పక్క. నువ్వు మోసం చేయొద్దంటున్నావు వాడిని, నువ్వు మోసం చేస్తున్నావు ఇంకో పక్క. చూసావా? నీ పిల్లవాడికి నువ్వు ఏమి వద్దని చెప్తున్నావు, నువ్వు అది చేయటం వల్ల వాడు ఒక పెద్ద మాన్స్టర్ అవుతాడు, ఎటు కాకుండా అయిపోతాడు. నీ మాట వినాలా, నీ మాట వినకూడదో కూడా తెలియదు వాడికి. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మతాలు కానీ, ఈ లోకంలో ఉన్న ఏ సంస్థలు కానీ, ఏ గురువులు బాబాలు కానీ మంచి కల్చర్ని నేర్పించలేకపోతున్నాయి. వాళ్ళు కేవలం మూఢాచారాలు మూఢనమ్మకాలతోనే వెళ్తున్నారు. బైబిల్లో చెప్పబడింది పాటిస్తే ఒక మనిషి పరిశుద్ధుడవుతాడు, నీతిమంతుడవుతాడు. నీ పొరుగువాడిని మనిషిలా చూడరా బాబు అంటావు. నీది కాని దాన్ని నువ్వు తీసుకోవద్దని చెప్తాడు. అది గొప్పతనమైనా ఎదుటివాడు గొప్పవాడు అందాం కానీ వీడికి లోపల మండుద్ది. వాడు గొప్పతనాన్ని ఒప్పుకోడు. వీడి దగ్గర ఏమీ లేకపోయినా సిగ్గు ఎగ్గు లేదు మనిషికి. ఏం మనుషులో ఎట్టా బతుకుతున్నారో, ఏం తింటున్నారో కూడా తెలియదు. బైబిల్లో కల్చర్ వేరండి. నువ్వు పొరుగువాడిది ఆశించొద్దు, నువ్వు పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, వాడి దొంగతనం చేయొద్దు. నువ్వు సొంతకు సంపాదించుకో. వాడిని సంపాదించుకుంటాడు, నీ సొంత సంపాదించుకో. వాడి దగ్గర పీక్కోవద్దు, లాక్కోవద్దు. వాడి భార్యను నువ్వు ఆశించొద్దు, వాడి ఇంట్లో ఏది ఆశించబాకు, నువ్వు వ్యభిచారం చేయబాకు. నువ్వు సొంత భార్య ఉండాలి, నీకు పెళ్లి చేసుకో. నరహత్య చేయొద్దు, వాడిని ద్వేషించొద్దు, ద్వేషించడమే నరహత్య చేసినట్టు. తల్లిదండ్రుల్ని వాళ్ళని నీ లోకంలోకి తీసుకొచ్చారు, వాళ్ళకు ఉన్నదో లేదో పెట్టి నిన్ను పెంచారు, వాళ్ళని గౌరవపరచు, సన్మానించు నీ చేతనైనంత వరకు. నువ్వు లేనిది ఏం చేయలేవు, నీకు ఉన్న దాంట్లో చేయి చాలు. ఇవి దేవుని యొక్క కల్చరు, దేవుని వాక్య కల్చరు, బైబిల్ కల్చరు, ఎక్లీషియా కల్చరు. అంతేగాని సిగ్గు ఎగ్గు లేకుండా, పొజిషన్ లేకుండా, కొవ్వుతో మదంతో బల్పుతో ఉన్న ఈలోక కల్చర్ లాగా మనం బిహేవ్ చేయకూడదు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతారండి. చిన్న పిల్లలు కూడా మాట్లాడతారు. పెద్దవాడిని పట్టుకొని ఏరా అంటాడు. వాడికి 10 సంవత్సరాలు కూడా లేవు. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు ఇవన్నీ? ఎటు నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? ఈ దుష్ట లోక కల్చర్ ఇలానే ఉన్నది. పరిశుద్ధుడైన దేవుడు, బైబిల్లో చాలామంది బైబిల్ గురించి చాలా వక్రంగా మాట్లాడుతున్నారు. బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడండి, అందుకే దాని పరిశుద్ధ గ్రంథం అంది. బైబిల్లో ఉన్న దేవుడు వ్యభిచారాన్ని ఒప్పుకోడు, శిక్షించేస్తాడు. బైబిల్లో చాలామంది వ్యభిచారం చేశారు, అంత మాత్రం దేవుడు వ్యభిచారం అవడు. పిచ్చివాళ్ళారా, వాళ్ళకి శిక్ష వేశాడు ప్రభువారు. వ్యభిచరింపకూడదని ఆజ్ఞేశాడు. పరిశుద్ధుడు ఆయన, నీతిమంతుడిగా ఉండమంటున్నాడు. ఆయన నీతిమంతుడిగా ఉంటాడు. ప్రభువారు ఎవరినన్నా దండించాడా మరణంతో? అది కేవలం శిక్షే బైబిల్లో.
బైబిల్లో ఉన్న దేవుడు కేవలం శిక్షించాడు, కానీ అది మరణ శిక్ష, ఆయన చంపడం కాదు. అది బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడండి, ఎవరికి కీడు హాని చేయొద్దు అంటాడు. ఇశ్రాయేలుని కానాన్ దేశం తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? మీ బతుకులు 430 సంవత్సరాలు ఎలా ఉన్నాయో గుర్తుపెట్టుకో, ఇప్పుడు మీకు స్వతంత్రం వచ్చిందని ఎక్స్ట్రా చేయబాకండి, మీ పొరుగు వాళ్ళతో జాగ్రత్తగా బిహేవ్ చేయండి అన్నాడు. అబ్బా, ఏం దేవుడు అండి! ఏంటి, నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంటు చూసావో, ఐగుప్తులో వాళ్ళు నిన్ను ఎలా ట్రీట్ చేశారో గుర్తు చేసుకో నీ బతుకు. ఇప్పుడు నువ్వు సొంత దేశంలోకి వచ్చావు, బయట వాళ్ళని పొరుగు వారిని ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ట్రీట్ చేయి, నీ పొజిషన్ తెలుసుకో అన్నాడు. అది బైబిల్ దేవుడు, పరిశుద్ధుడండి ఆయన. బైబిల్లో దేవుడు ఎంత పరిశుద్ధుడు ఉన్నాడు కాబట్టి, పాపం లేకుండా మరి జీవించాడు కాబట్టి చాలామందికి ఏడుపు, కుళ్ళు. ఆయనలో ఏ పాపం లేదు, చూపించలేడు కాబట్టి వాడికి అంత ఏడుపు. అందుకే ఈ సోషల్ మీడియా నిండా దేవుని వాక్యంలో ఉన్న క్యారెక్టర్ల మీద బురద చల్లుతున్నారు సిగ్గులేని వాళ్ళు. ఇది వాళ్ళ క్యారెక్టర్, ఇది వాళ్ళ కల్చరు. ఎదుటివాడిని గౌరవించడం రాని కల్చర్ వాళ్ళది. మంచి కల్చరు బైబిల్లో ఉన్నది. ఈవెన్ శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు ప్రభువారు. పిల్లల్లాగా ఉండండి, ఓవర్ యాక్షన్ చేయబాకండి. పెద్దోళ్ళు మీ పొజిషన్ ఏంటో తెలుసుకొని ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. ఏది పడితే అది మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకోబాకండి. బైబిల్లో ఉంది, పౌలు గారు అంటారు, మీరు ఎక్కువగా మీ గురించి మీరు ఊహించుకోబాకండి. మీరు ఊహించుకోనంత మాత్రాన పెరిగిపోరు. తమ పొజిషన్ ఏందో తెలుసుద్ది అందరికీ, నీకు కూడా తెలుసుద్ది. ఓవర్ చేయకూడదు. మీకు ఎంత విశ్వాస పరిణామం చొప్పున ఏ పొజిషన్ దేవుడిచ్చాడో దాని ప్రకారం బిహేవ్ చేయండి అంటున్నాడు. బైబుల్ ఈజ్ అ కాన్స్టిట్యూషన్, ధర్మశాస్త్రం, లా ఆఫ్ ఎ కింగ్డమ్. దాన్ని మనం చక్కగా ఫాలో అవ్వాలి. ఆ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి ఒక పొజిషన్కి వెళ్తున్నాడు, అతను ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఉన్నది, బద్ధుడై ఉన్నాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి లేదు, తన పొజిషన్ ప్రకారమే మాట్లాడాలి, తన రోల్ ప్రకారమే మాట్లాడాలి. సంఘంలో నీకు ఏ రోల్ ఉందో ఆ రోల్ ప్రకారం బిహేవ్ చేయి. ఇట్స్ మై జాబ్ అని చెప్పు, ఇట్స్ మై జాబ్, ఇట్స్ మై డ్యూటీ. ప్రోటోకాల్ అంటే నీ రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని మనం చక్కగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అందరూ వింటున్నారా? బైబిల్ మనకి పరిశుద్ధమైన కల్చర్ నేర్పుతుంది. నేను ఈ ఒక అరగంట క్లాస్లో ఆ కల్చర్ను గురించిన ప్రిన్సిపల్స్ అన్నీ నేను చెప్పలేను, దాని యొక్క విశిష్టత చెప్పాను అంతే. మీరు మా ఎక్లీషియా సంఘానికి రావాలని భావిస్తే, ఒకవేళ సభ్యులైతే, అప్పుడు నేనేమైనా మీకు ఎక్లీషియా యొక్క గుడ్ కల్చర్ పాయింట్స్ని మీకు నేర్పవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. ఇది ఈనాటి ది కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.